Hi friends, welcome to my channel. సో మనం ఎప్పుడైనా డిఫరెంట్ వీడియోస్ చేసాం కదా. ఈరోజు మనకి లేటెస్ట్గా కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది. ఓకే, సో ఏంటి అనేది కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో 3 అప్డేట్స్ అనేది రీసెంట్గా చూడొచ్చు మీరు. లోడ్ అవుతుంది. ఒకటి, సో వర్క్ స్పేస్ లెవెల్లో ఎన్క్రిప్షన్ అన్నమాట. చూడొచ్చు, ఇది ప్రివ్యూలో ఉంది. సో లోడ్ అవుతుంది. సో అప్లై కస్టమర్ మేనేజర్ కీస్ అన్నమాట. సో ఇది ఒక ఆప్షన్ అయితే వర్క్ స్పేస్ లెవెల్ సెట్టింగ్స్ అన్నమాట. ఓకే, అండ్ రెండోది వచ్చేసరికి వేర్ హౌస్. ఓకే, సో కోలేషన్ అన్నమాట. మనకి వేర్ హౌస్ క్రియేట్ చేసినప్పుడు కేస్ సెన్సిటివిటీ అండ్ ఇన్సెన్సిటివిటీ ఉంటుంది కదా. సో అది డిఫైన్ చేసుకోవచ్చు. ఈ రెండు ఆప్షన్స్ కూడా ఏదో ఎన్క్రిప్షన్ కావచ్చు అండ్ కోలేషన్. సో ఈ రెండు కూడా వర్క్ స్పేస్ లెవెల్ అనమాట. సో దాని తర్వాత మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేటా పైప్లైన్ కావచ్చు అండ్ నోట్బుక్స్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ డేటా పైప్లైన్ తీసుకుందాం. సో టెస్ట్ డేటా క్రియేట్ అవుతుంది. ఓకే, ఇక్కడికి వద్దాం. స్కెడ్యూల్ ఇన్ఫర్మేషన్ చూడండి. ఇక్కడ మల్టిపుల్ స్కెడ్యూల్స్ అనేది చేసుకోవచ్చు అనమాట. లైక్ మనకి డేటా బ్రిక్స్ లో ఎలా అయితే ఒక ఐటమ్ నథింగ్ బట్ మీరు నోట్బుక్ కావచ్చు ఆర్ సీక్వెల్ క్వెరీ కావచ్చు, మనం స్కెడ్యూల్స్ అనేది ఇంప్లిమెంట్ చేసుకుంటాము. సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా ఉందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ యాడ్ స్కెడ్యూల్ అనుకోండి. ఓకే, లెట్స్ దట్. ఓకే, సో every 6 hours కి, సో లెట్ మీ డూ ద చేంజ్. సో ఇది ఒకటి. అలానే ఇంకో స్కెడ్యూల్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో స్కెడ్యూల్ అండ్ ప్రతి 45-56 minutes వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఓకే, సో ఇక్కడ నుంచి ఇక్కడ దాకా. సో మీరు కావాలంటే కారణం సే ఇలా ఏంటంటే ఓన్లీ 20 schedules కెన్ బి క్రియేట్ అండ్ మెయింటైన్ ఫర్ దిస్ ఐటమ్. అంటే ఏదైనా లేక్ హౌస్ సారీ ఏదైనా డేటా పైప్లైన్ కావచ్చు, నోట్బుక్ కావచ్చు, ఒక ఐటమ్కి 20 schedules అనేది చేసుకోవచ్చు అనమాట. ఇంతకుముందు ఇది ఓన్లీ ఒకసారి మాత్రమే స్కెడ్యూల్ చేయాల్సి ఉంటుంది. బట్ ఇప్పుడు ఏంటంటే ప్రతి ఐటమ్కి 20 times అయితే స్కెడ్యూలింగ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఒక అప్డేట్. సో నేనైతే విజిబుల్ చేస్తున్నాను నోని. అండ్ ఇంకోటి వచ్చేసరికి ఓన్లీ లో ఇది గవర్నెన్స్ అనేది ప్రివ్యూ మోడ్లోకి వచ్చింది అనమాట. ఓకే, గవర్నెన్స్ అనేది ప్రివ్యూ మోడ్ ఉంది. సారీ, జనరల్ అవైలబిలిటీ ఉంది. ఇంతకుముందు ప్రివ్యూలో ఉండేది. అలానే రియల్ టైంలో కూడా ఇక్కడ యూఐ అనేది కొన్ని చేంజెస్ అయితే జరిగినాయి అన్నమాట. ఓకే, సో లెట్స్ సీ దట్. చూడొచ్చు ఎలా ఉంటుంది యూజర్ ఇంటర్ఫేస్. ఇంతకుముందు ఇలా ఉన్నదన్నమాట. కొంచెం చేంజెస్ అయితే జరిగింది అనమాట. ఇలా మనకి కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగింది అనమాట మైక్రోసాఫ్ట్ ఫ్యాబ్రిక్లో. సో మీరు కూడా ట్రై చేయండి ఖచ్చితంగా. విల్ సీ సంథింగ్ డిఫరెంట్ అనమాట. ఓకే, సో ఐ థింక్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. విల్ క్యాచ్ నెక్స్ట్ వీడియో. బాయ్.